గురువుగారు, భోగాలకు కాకుండా త్యాగాలకు ముందుండేవాడు నాయకుడు. ఈ కాలానికి వర్తించే ఈ సూత్రాన్ని మన సనాతన ధర్మం ఎలా విశ్లేషించింది? మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ప్రసిద్ధమైనటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ఈ నాయకత్వ లక్షణాలు, ఉత్తమ నాయకత్వ లక్షణాలు అన్నీ కూడా విడమర్చి చెప్పారు. కాకపోతే మనం దాన్ని అలా సమన్వయించుకోగలగాలి పెద్దల ద్వారా. భోగాలకే కాదు నాయన, ముందు త్యాగం చేయగలిగినటువంటి వాడు నాయకుడు అని ఎవరు చెప్పారు మనకి? శివ పరమాత్మ చెప్పాడు, శివుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? క్షీరసాగర మథన సమయంలో చెప్పాడు. క్షీరసాగర మథన సమయంలో అప్పటిదాకా అన్నీ వస్తే అందరు ఎగిరేయారు, శివుడిని పట్టించుకోవాలా. విషం వచ్చింది. విషం వచ్చేసరికి శివుడెక్కడా శివుడెక్కడా శివుడెక్కడా. చూడండి, ఆ భోగా వస్తువులు వస్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ విషం లోకంలో భయంకరంగా అందరినీ మండింప చేస్తోంది, అందరినీ కాల్చిపడేస్తోంది. ఆ విషం వచ్చిన సందర్భంలో శివ 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పి శివుణ్ణి వెతుక్కున్నారు. అందరూ శివుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. సరే, మంగళసూత్రము ఎంత మది నమ్మినదని పోతన గారు అక్కడ అత్యద్భుతమైన పద్యం రాశారు, అది వేరే సంగతి. అందువల్ల భార్య కూడా చెప్పింది, భార్య కూడా తీసుకోమంది కాబట్టి తీసుకున్నాడు. దానికంటే ముందు ఆ విషయాన్ని ఆయన స్వీకరించాలనుకున్నాడు, త్యాగం చేయదలుచుకున్నాడు. అది ఇక్కడ మనం ఈనాటి ఆధునిక సమాజంలో మనం గమనించాల్సింది. భోగాలకి ముందు కాదు, త్యాగాలకి ముందు ఉండాలి. వాడే నిజమైనటువంటి నాయకుడు. నయతి ఇది నాయక. నాయకుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నడిపించేటువంటి వాడు. ఏ విషయంలో నడిపించడం అని అంటే నీతి మార్గంలో. నీతి అంటే నా ఇతి నీతి, ఏది మంచిది కాదో చెప్పేటువంటిది నీతి. ఏది మంచిది, ఇది మంచిది అని ప్రబోధం చేస్తూ ఉంటుంది. కాబట్టి అలా చెప్పినటువంటి వాడు శివుడు. అందువల్ల ఆయన ఉత్తమ నాయకుడు. భోగాలకి కాదు నాయన, త్యాగాలకి సిద్ధం కావాలన్నాడు. అలాగే త్యాగమూర్తుల్ని తన హక్కున చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడండి? నాయకత్వ లక్షణాలన్నీ శివుల్లో మనం చూడగలం. బుసలు కొట్టే పాముల్ని తన దగ్గర చేర్చుకున్నాడు. ఎందుకు? వాటిని ఆభరణాల కింద పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? సర్పాలని ఆభరణాల కింద ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే, తన కింద అనుచరులు ఎవరైతే ఉంటారంటే, ఒక నాయకుడి లక్షణం ఏంటంటే లోకంలో భయం కొలిపేటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో, పాము భయం కొలుపుతుంటుంది. ఆ భయం కొలిపేవన్నీ ముందు నేను స్వీకరిస్తున్నాను, మీరేం భయపడకండి. మీరు లోకంలో భయపడిపోతున్నారు కదా, ఆ భయం కొలిపేది మీకేదో ఆపద వస్తుందని భయపడుతున్నారే, వాటిని నేను స్వీకరిస్తున్నాను నాయకుడు చెప్పాలట. మీ కర్మ ఏదో మీరు పడండి అని కాదు, భయం కొలిపేవి. అందుకనే పాముని తన దగ్గర పెట్టుకున్నాడు. అట్లాగే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే నాయకుడికి ఉండవలసినటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, ఉత్తమ లక్షణం ఎవడి దగ్గరైనా ఉంటే, వాడు ఇదివరకు చెడు పనులు చేసి ఉన్నప్పటికీ వాడిలో ఏ కొంచెమైనా ఉత్తమోత్తమైన లక్షణం ఉంటే వాడిని నెత్తి మీద పెట్టుకో. చంద్రుడు కొన్ని ఏదో దుర్లక్షణాలు ఉండి ఉండొచ్చుగాక, కానీ వాడిలో ఉన్నటువంటి మంచి లక్షణం చందయతీతి చంద్రహ, చల్లదనం ఉంది వాడి దగ్గర. అందువల్ల నెత్తిన పెట్టుకున్నాడు. ఓ నాయకులారా, మీ చుట్టూ ఉన్నటువంటి అనుచరుల్లో, మీ చుట్టూ ఉన్న ప్రజల్లో ఎవరైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకోండి. చిట్ట చివరి ఒక మాట చెప్పి విరమిస్తాను. విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. అంటే దుర్మార్గమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో, తన అనుచరుల్లో కానీ ప్రజలలో కానీ దుర్మార్గమైన లక్షణాలు ఏవైనా ఉంటే అది అందరికీ బయటికి, ఓహో నాకు తెలిసిందోహో వాడు ఇలాంటి వాడోహో అని వాడి దగ్గర వీడి దగ్గర నువ్వు వాక్కు, నాయకుడు అనేటువంటి వాడు చెప్పకూడదు. దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎందుకంటే మన చుట్టూతా, నాయకుడు చుట్టూతా అనేక మంది అనుచరులు చేరుతుంటాడు. వాడు ఇలాంటి వాడండి, వీడు ఇలాంటి వాడండి అని చెప్తుంటారు. ఆ దుర్లక్షణాలు చెప్తూ ఉంటారు. ఆ దుర్లక్షణాలన్నీ కూడా గొంతున పెట్టుకో, విను, బయటికి మాత్రం చెప్పకు. అది ఇలా ఒకటా రెండా శివుడి దగ్గర ఉత్తమ నాయకత్వ లక్షణాలు అనేక ఉన్నాయి. భోగాలకే కాదు, త్యాగాలకి ముందుండాలని నిరూపించాడు.